వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు మనకు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా ఇద్దరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు అండి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణను బలి పెట్టొద్దు, వెలుగుల్ని ఆరిపోనివ్వం, ప్రగతిని ఆగిపోనివ్వం అంటూ నిన్న కేటీఆర్ గారు ఉద్ఘాటించారు. ఈ మేరకు నిన్న తెలంగాణ భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. స్వేదపత్రం పేరుతో దాదాపు 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం, రాష్ట్ర అప్పు కేవలం 3,17,000 కోట్లు మాత్రమే, 6,71,000 కోట్లు అంటూ అన్నీ కలిపి చెప్తున్నారు. అది పూర్తి అసత్య ప్రచారం అంటూ కూడా దాన్ని కొట్టిపారేశారు. అప్పు కాదు, ఒక భవిష్యత్తుకు పెట్టుబడిగా రాష్ట్ర ప్రజానీకాన్ని చూడాలి, ఒక 50 లక్షల కోట్ల పెట్టుబడులు సంపద మేము సృష్టించామంటూ కేటీఆర్ గారు స్పష్టం చేశారు. సో వారు చెప్పినటువంటి నిన్న అంశాలన్నీ కేటగిరీలుగా మొత్తం ప్రతి రంగంలో ఎటువంటి పురోగతి సాధించామని చెప్పినటువంటి విధానం రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఒక స్పష్టతనిచ్చింది అనుకుంటున్నారు? మీ ఆడియో రావట్లేదండి, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వస్తుందా? ఓకే మాట్లాడండి. కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ఒక అబద్ధ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఒకటేంటంటే వాళ్ళకి చాలా డౌట్, మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామో చేయలేమో, కాబట్టి గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం కట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రోజుల సమయం అడిగారు, 15 రోజులు దాటిపోయింది. ఏదో 2 గ్యారంటీలు తూతు మంత్రంగా అమలు చేస్తూ ఉన్నారు. మిగతా గ్యారంటీలు అమలు అవుతుందో లేదో తెలియని పరిస్థితులలో ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీ వేదికగా అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పారు. శ్వేతపత్రం అని చెప్పి, శాఖల వారీగా చెప్తామని చెప్పి, అప్పులు ఏమున్నాయని చెప్తామని చెప్పి ఓ 3-4 రోజులు అసెంబ్లీ నడిపి 1-2 శాఖలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని 6.5 లక్షల పైగా కోట్లకి అప్పులు ఉన్నాయని చెప్పించుకొని ప్రజల్ని పూర్తిగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అటువంటి పరిస్థితులలో మరి కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మాజీ మంత్రిగా, తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో గత 9.5 ఏళ్లుగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా, అన్ని రంగాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రజలకు ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అంటే శ్వేతపత్రమే కాదు, ఇది స్వేదపత్రంగా, ఎందుకంటే పోయిన 9.5-10 సంవత్సరాలుగా రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గము, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి దేశంలోనే తెలంగాణ మోడల్ అని చెప్పుకునే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దాన్ని ఇవాళ ప్రజలకు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన బాధ్యతగా మనం చెమటొడిచిన విషయాన్ని, ప్రతి నిమిషం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో కష్టపడిన విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నిన్న చేయడమే ఆ శ్వేతపత్రం యొక్క విడుదల. అది నిన్న ఎక్కడ చూసినా ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్స్లో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి, పెద్ద ఎత్తున నిన్న ప్రజల ఆదరణ నాకు కనబడింది. మీరు అన్ని వాస్తవాలు, తాగునీటి రంగంలో ఎంత ఖర్చు పెట్టినాం, సాగునీటి రంగంలో ఎంత ఖర్చు పెట్టినాం, విద్యుత్ రంగంలో ఎంత ఖర్చు పెట్టినాం, తద్వారా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టినాం, రంగాల వారీగా లెక్కలతో సహా ప్రజల ముందు ఇవాళ నిజాలు బయటపెట్టే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి దారులు ఎదుర్కోవాలి. మళ్ళీ కొత్త అబద్ధాలకు వాళ్ళు రంగం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది అప్పులు కాదు, గతంలో కూడా అనేక మార్లు చెప్పినాం, రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయి అది ఏ రూపంలో తీసుకొచ్చినా అది పెట్టుబడిగా పెట్టినాం, దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదగా, ఆస్తిగా మరల్చాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఒక 100 ఏళ్లకు తెలంగాణ రాష్ట్ర సంపదగా దాన్ని నిర్మించాం. అది 1 రోజుకో 2 రోజులకో నిర్మించింది కాదు. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నిర్మించినటువంటి సబ్స్టేషన్ నుంచి మొదలుపెట్టి పంపిణీ వ్యవస్థను ఆధునీకరించినటువంటి విద్యుత్ వ్యవస్థ కావచ్చు. అదేవిధంగా మిషన్ భగీరథ అంటే చెంచుగూడాల్లో, తండాల్లో, అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి మొదలుపెట్టి అన్ని పైప్ లైన్లు 1,50,000 కిలోమీటర్ల పైగా పైప్ లైన్ నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన సందర్భం కావచ్చు. ఇవన్నీ కూడా నిన్న వివరించడం, ఎందుకంటే ఒకవైపు ఒక సామెత కూడా నిన్న కేటీఆర్ చెప్పారు, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయిన 9 సంవత్సరాల 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో చేసిన అభివృద్ధిని
పెట్టిన పెట్టుబడులను, ప్రజల్లో వచ్చినటువంటి జీవన ప్రమాణాలని, తెలంగాణ జరిగినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పుకోలేకపోయినమాట మాత్రం వాస్తవం. ఎస్ ఎందుకంటే పనిలో నిమగ్నమైనాం, పనిలో వచ్చే ఫలితాలు ప్రజలు అర్థం చేసుకుంటారు పూర్తి స్థాయిలో అని అనుకున్నాం. కానీ విష ప్రచారం అనేది ఇంత మేరకు నష్టం చేస్తుందనే భావన ఎప్పుడు బీఆర్ఎస్ ఆలోచించలేదనే విషయం మాత్రం వాస్తవం. రైట్ శ్రీధర్ రెడ్డి గారు. ప్రజాప్రతినిధుల సాక్షిగా, మీడియా సాక్షిగా జరిగిన అభివృద్ధిని, పెట్టిన ఖర్చును, పెట్టుబడి ఏ విధంగా సంపదగా మారింది, 50 లక్షల కోట్ల సంపద తెలంగాణలో సృష్టించాం, ఆ పైగానే సృష్టించాం. దానికి పెరిగిన భూముల విలువ, పెరిగిన ఆస్తుల విలువ, పెరిగిన తలసరి ఆదాయం, పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం, వచ్చినటువంటి కొత్త పెట్టుబడులు, వచ్చినటువంటి కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ చూస్తే తెలంగాణ గత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏ మేరకు అభివృద్ధి చెందింది అనేది నిన్న రైట్ ఓకే స్పష్టీకరించింది. ఈ ఆధారంగా మరింత ముందుకు పోతామనే విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు. ఆ రకంగా బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు పోతాయి. రైట్ నరసింహారెడ్డి గారు, నిన్న దాదాపు ఒక గంటన్నర పాటు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి రెండు ప్రభుత్వాల రెండు 2 టర్మ్స్లో ఒక్కొక్క రంగాన్ని ఎట్లా గాడిన పెట్టుకుంటూ పోయాం, ఎట్లా దాన్ని ఒక అద్భుతమైన ఫలితం తీసుకొచ్చి ప్రజలకు అందించామని వివరించారు. సో ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కేటీఆర్ గారు ఏ రకంగా వివరించగలిగారు. సో ప్రజల్లో నిన్న జరిగినటువంటి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లో ఎటువంటి ఒక స్పష్టత వచ్చింది. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి గారు నేపథ్యం చెప్పినారు. ఏ నేపథ్యంలో ఈ శ్వేతపత్రం అనేది విడుదల చేయవలసి వచ్చిందనేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక శ్వేతపత్రం అంటే రెండు రంగాలకు సంబంధించి వాళ్ళు విడుదల చేశారు. ఒకటి ఆర్థిక శ్వేతపత్రము, రెండవది పవర్కి సంబంధించి, నీటిపారుదలకు సంబంధించి కూడా ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళే వెనుకకు తీసుకోవడం జరిగింది. దాంట్లోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే పెట్టిన రెండిటల్లో రెస్పాన్స్ రాలేదు. తాము పెట్టినవి తాము తీసుకున్న గోతులో తామే పడ్డట్టుగా ఉంది. పవర్ గురించి అయితే అసెంబ్లీలో డైరెక్ట్ చర్చ మనం చూసినాము, ఫైనాన్స్ గురించి కూడా మనం చూసినాం. వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే పవర్ గురించి మా పాలనలో 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వలేదని వాళ్ళే చెప్పినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో 19 గంటల చిల్లర 20 గంటలు ఇచ్చినామని వాళ్ళే చెప్పినారు. కాబట్టి నీటిపారుదల రంగాన్ని వాళ్ళే విత్డ్రా చేసుకున్న అసెంబ్లీ కూడా నిరవధిక వాయిదా వేసినారు. కేటీఆర్ గారు ఆ శ్వేతపత్రం చూసిన తర్వాత అసలు ప్రజలకు వాస్తవాలు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాల్లో ఏం చేసింది, ఈ అప్పుల గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం ఏమిటి అని నిన్న చాలా సోదాహరంగా వాళ్ళు దాదాపు గంటన్నర సేపు వాళ్ళు వివరించినారు. అన్ని రంగాలకు సంబంధించి, అప్పులకు సంబంధించి కూడా స్పష్టత ఇచ్చినారు. అయితే 2-3 విషయాలు నిన్న చెప్పినప్పటికి కూడా మళ్ళీ మనం ఒకసారి అనుకుంటే, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, కేసీఆర్ అప్పుల పాలు చేసింది అనేది ఎన్నికల సందర్భంగా బాగా విష ప్రచారం చేసినారు. దీన్ని ఎదుర్కోవడంలో కొంత బీఆర్ఎస్ వెనుకబడ్డమాట వాస్తవం. దాన్ని ఆ సందర్భంగా సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన అప్పుల పాలైంది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని, సొంత ఆస్తులు పెంచుకున్నారని ఒక విష ప్రచారం, అబద్ధ ప్రచారం ఏదైతే బాగా జరిగిందో దాన్ని ఈ పనిలో నిమగ్నం అయిపోయి ఎదుర్కోలేకపోయినా అనేది కొంత మనకు కనిపిస్తుంది. దాన్ని కూడా నిన్న చెప్పాలనే ఉద్దేశంలో చేసినారు. ఒక్క వాస్తవం ఈరోజు సింపుల్గా 2-3 విషయాలు నేను చెప్తాను. ఒకటి, అసలు తెలంగాణ రాష్ట్రము 2014 జూన్ 2 ఏర్పడిన తర్వాత మొన్నటి వరకు డిసెంబర్ 3 వరకు కానీ అంతకుముందు నవంబర్ 30వ తారీఖు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని ఇంతకు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నిన్న కేటీఆర్ గారు వివరించినారు. 2014 జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత వచ్చిన అప్పులు, పంచిన అప్పులు 72,000 కోట్లు. అప్పులు లేకుంటే ఏమి ఇవ్వలేదు రాష్ట్రం అనేది, మనకు అప్పులతోనే వచ్చింది. కరెంటు సమస్యలతో మీకు యాడ్ చేస్తున్నా అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని చెప్తున్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం అనేది వేరే ఆస్పెక్ట్. అప్పులతో వచ్చింది. 2,700 మెగావాట్లు లోటు విద్యుత్తో ఇచ్చినారు. ఒక విధ్వంసమైన తెలంగాణని ఇక్కడ కేసీఆర్ గారి చేతిలో పెట్టినారు. దాన్ని బాగు చేయడం కోసం వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది మనం చూస్తున్నాం. 72,000 కోట్ల అప్పు అప్పుడు వచ్చింది. ఓకే, తర్వాత ఇవాళ మీరు చెప్తున్న 6,72,000 కోట్లు అనేది తప్పుడు ఫిగర్ అని చెప్పడానికి నిన్న కేటీఆర్ గారు ఇచ్చిన లెక్కలే. ఈ 2 అంశాలు చెప్తాను నేను. 6,72 వీళ్ళు చూపించినారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 72,000 కోట్లు ఆల్రెడీ ఉంది, 6 లక్షల రూపాయలు మిగిలినాయి. 6 లక్షల కోట్లలో ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది 3,17,000 కోట్లు. స్పెషల్ వెహికల్ పర్పస్ అనేది కార్పొరేషన్లకు సంబంధించి సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్స్ కావచ్చు, మిగతాయి కావచ్చు, జెన్కో కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టి వాళ్ళు చేసిన అప్పులు దరిదాపు 1,27,00,000 కోట్లు, 1.27 lakhs crores. అది ప్రభుత్వం హామీ లేకుండా చేసిన దరిదాపు 60,000 కోట్లు. ఈ రెండింటిని తీసుకుపోయి
దానికి ఆ 72,000 కోట్లకు మళ్ళీ ఈ 317 కలిపేసి మొత్తం కలిపి 6,72,000 కోట్లకు రావటం ఎంత అబద్ధం అండి ఇది. అంటే సగానికి అంటే సగం. ఇప్పుడు 2,80,000 దరిదాపు 2,70,000 కోట్ల రూపాయలని మీరు చూపించకూడని అప్పులను ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రజలకు కూడా తెలియాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, ఉదాహరణతో సహా చెప్పారు, మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియజేయాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 56,000 అప్పులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. సివిల్ సప్లై కార్పొరేషన్ గురించి మీరు చెప్పండి అసలు ఏమున్నాయో. 30,000 కోట్ల ధాన్యము అక్కడ స్టాక్ ఉంది, 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ నుంచి రావాలి. ఇవి మాత్రం మీరు చూపెట్టకుండా అప్పులు 56,000 కోట్లు అంటే తెలంగాణ ప్రజలకు మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలా? ఇవాళ అక్కడ 16,000 కోట్ల అప్పు కంటే ఎక్కువ లేదు, అది కూడా బ్యాంక్ లిమిట్స్ని అప్పు కింద చూపించినారు. బ్యాంక్ లిమిట్స్ అంటే రాజేష్ గారు మనం వాడుకుంటేనే లిమిట్స్, వాడకుంటే అప్పు ఉండదు, అది శాంక్షన్ అయి ఉంటుంది. అట్లాగనే ఆర్టీసీ సంబంధించి ఆర్టీసీ భూములు తనఖా పెట్టిర్రు, అప్పులు చేసినారు. ఆర్టీసీకి చాలా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆర్టీసీకి మనందరికీ తెలిసిందే. బస్ భవన్ కావచ్చు, తారనాక హాస్పిటల్ మస్తు ఉన్నాయి, డిపోలు కావచ్చు, రాష్ట్రంలో డిపోలు అన్నీ కూడా వాళ్ళ సొంత ఆస్తులు. ఈ ఆస్తులను తనఖా పెట్టి ఆ కార్పొరేషన్ చేసుకుంది. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ప్రభుత్వమే తీరుస్తుంది. రెండవది హామీ లేని కొన్ని ఉన్నాయి 60,000 కోట్లు, అంటే 6,72,000 కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఫిగరు 100% తప్పది, పచ్చి అబద్ధం అది. కాబట్టి మీరు ఏ పర్పస్తోని ఏ ఉద్దేశంతో ప్రజలకు ఇవన్నీ చెప్పదలుచుకున్నారు అంటే 2 ఉద్దేశాలు ఉండాలి. ఒకటి, కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్రం అంతా అప్లపాలైందని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలను ఎగనామా పత్రంలాగా ఈ శ్వేతపత్రాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే అది ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళ విచక్షణ ప్రజలు కూడా సీరియస్గా ఉన్నారు. మీరు ఎందుకంటే అలవి కాని హామీలను మొదటి నుంచి మీరు చెప్తున్నాం, అయినా మీరు ఇచ్చినారు కాబట్టి ప్రజలే తెలుసుకుంటారు. ఇప్పుడు చూద్దాం. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, నిన్న కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో అప్పుల విషయంలో అదే నరసింహారెడ్డి గారు అదే ఇందాక క్లియర్గా చెప్పారు. 6,71,000 కోట్ల పైన అంటే అదెక్కడ నెంబర్ ఉంది? యాక్చువల్గా అప్పు 3,17,000 కోట్ల చిల్లర, అంటే దాదాపుగా సగం అప్పుని వాళ్ళు రెట్టింపు చేసి ప్రభుత్వం చూపించింది అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. సో అందరూ అదే నిన్న కేటీఆర్ గారు ఆవిష్కరించారు. అంటే 6,71,000 కోట్లలో సగం అంటే 3,17,000 కోట్ల, సగానికంటే ఇంక 20,000 కోట్ల తక్కువనే. కానీ అంత భారీ ఫిగర్ని రాష్ట్ర ప్రజలకు ఒక చూపించి ఈ 9-10 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద అప్పు చేసింది అని చెప్పడం వెనుక ఎగ్జాక్ట్ ఉద్దేశం ప్రభుత్వాన్ని ఏమని భావిస్తోంది బీఆర్ఎస్? ఒకటి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన. మీరు ఇంతకుముందు మనం చూసాం, పోయిన 2-3 సంవత్సరాల్లో విపరీతంగా విష ప్రచారం చేసినారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, మరోవైపు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అని వాళ్ళని వీళ్ళని ఒక పరిమితి లేనటువంటి ప్రచారం జరిగింది. దాన్ని నియంత్రించడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డామనే విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే కార్పొరేషన్ రుణాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఫర్ దట్ మ్యాటర్, ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు దానికి ప్రత్యేకంగా రుణ సమీకరణ చేస్తారు. కార్పొరేషన్స్ కానీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ పెట్టి ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ బ్యాంక్స్ కన్సార్షియమ్స్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఉంటాయి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషనో, ఆర్ఈసీఓ, హడ్కోనో, ఎన్ఎస్టీసీ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఇచ్చేది నాబార్డ్ అనుకోండి, వాళ్ళ దగ్గరికి నుంచి రుణాలు తీసుకొచ్చి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే మనం తీసుకున్నామో ఆ అంశాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, వాటి మీద వచ్చే ఆదాయంతో మళ్ళీ ఆ రుణాలను కడతారు. ఇది కొత్త ఏం కాదు. కానీ వీటన్నిటినీ ఒకే గాట కట్టి తెలంగాణ ప్రభుత్వము అప్పులు మాత్రమే చేసిందనే విషయాన్ని చెప్పారు. ఇది ఎట్లయితే నిన్న కేటీఆర్ గారు ఈ రుణాలన్నింటినీ పెట్టుబడిగా పెట్టినాము, ఆస్తిగా మార్చినాము, దానివల్ల ప్రజలకు అనేక సౌకర్యాలు వచ్చినాయి, సాగునీరు పెరిగింది, తాగునీరు పెరిగింది, కరెంటు పెరిగింది, దాని ద్వారా అన్ని రంగాల్లో ఉత్పాదకత పెరిగింది, ఉపాధి కల్పన పెరిగింది, దాంతో రాష్ట్ర సంపద పెరిగింది, అందుకే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగింది అనే విషయాన్ని గతంలో కూడా చెప్పినాం. అయితే ఎంత ప్రభావవంతంగా చెప్పినా అది ఏం జరిగిందంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనుకోవచ్చు, కొంతమంది కుహనా మేధావులు అనుకోవచ్చు, కొంతమంది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం ఉన్నటువంటి కొంతమంది మాజీ ఐఏఎస్లు అనుకోండొచ్చు, కొంతమంది వివిధ సంఘాల ముసుగులో ఉన్నటువంటి పెద్దలు ఉండొచ్చు. వీళ్ళందరూ ప్రజల్ని నమ్మించే విధంగా అబద్ధాలు చెప్పారు. అదే అబద్ధాన్ని నిన్న ప్రభుత్వం, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో ఆన్ రికార్డ్ నిజం చేసే ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీలో కావచ్చు, ఇవాళ అసెంబ్లీ బయట నిన్న తెలంగాణ భవన్లో మనం ఇచ్చిన ప్రజెంటేషన్ కావచ్చు, కాంగ్రెస్ మాట్లాడుతున్నది అబద్ధం, జరిగినటువంటి యొక్క వాస్తవం వేరు,
జరిగినటువంటి యొక్క పథకాలు వేరు, ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఆ అభివృద్ధి యొక్క యూనో ఫలితాలు కనబడినాయి. అందుకని కేటీఆర్ గారు ఒక విషయాన్ని చెప్పారు, మీరు అప్పును చూపిస్తున్నారు కానీ ప్రతి ఇంటికి నల్లాలో నీళ్ళు వచ్చినప్పుడు, సురక్షిత నీరు వస్తే, ఫ్లోరైడ్ రక్కసిని తరమేస్తే ఆ కుటుంబాల్లో వచ్చిన వెలుగుకు ఏం లెక్క పెడతారని చెప్పారు. కంటి వెలుగు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి వరల్డ్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ పెడితే ఆయా ఎవరైతే కంటి వెలుగును మళ్ళీ బ్రహ్మాండంగా వెనుక తీసుకోగలిగినారో, కనుచూపును మంచిగా తీసుకోగలిగినారో వాళ్ళలో వచ్చినటువంటి మార్పుకి ఏం వెలగడతారని చెప్పారు. 13 లక్షల మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే ఆ పేద వర్గాల్లో మరి ఆ మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో వచ్చిన వెలుగును ఏ విధంగా లెక్కిస్తారని అడిగినారు. ఇచ్చిన దగ్గర 50 లక్షలు ఇచ్చినటువంటి పెన్షన్లలో 63 లక్షల మందికి 1,53,00,000 ఎకరాలకు ఇచ్చినటువంటి రైతు బంధు ద్వారా వచ్చినటువంటి పెట్టుబడి సాయంతో పెరిగిన ఉత్పాదకతో ఆ రైతు కుటుంబంలో పెరిగిన ఆదాయానికి వచ్చినటువంటి సంతోషాన్ని ఎవరు లెక్క కడతారని చెప్పారు. 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చినాం, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినాం. ఈ రకంగా అన్ని రంగాల్లో వచ్చినటువంటి వెలుగుల ద్వారా వచ్చినటువంటి యొక్క ఆదాయంతో వచ్చినటువంటి జీవన ప్రమాణాల్లో పెరిగితే ఆయా కుటుంబాల్లో వచ్చినటువంటి మార్పుకు ఏ విధంగా లెక్క కడతారు. కాబట్టి అంకెల గారితో లాస్ట్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో బదనాం చేసే ప్రయత్నం గారిపోయిందనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత మన శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ శ్వేతపత్రంలో ఉన్నటువంటి యొక్క నిజాల్ని గ్రామాన చర్చ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి కొమ్ముగాసే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, దానికి కొమ్ముగాసే కొన్నిటువంటి యూట్యూబర్లు ఉన్నారు, కొంతమంది విష ప్రచారం చేసే పెద్దలు ఉన్నారు. వీళ్ళను బలంగా ఇవాళ మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నేను ఒక సహచర కార్యకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోదర కార్యకర్తలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ శ్వేతపత్రంలో ఉన్న అంశాలని ప్రతి గ్రామాన చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది, వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నరసింహారెడ్డి గారు, సో వారు చెప్తున్నట్టుగా నిజంగా నిన్న ఓన్లీ తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇవాళ పత్రికల్లో రావడం వరకే కాకుండా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలుగా దీన్ని బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది వారు చెప్తున్నటువంటి మాట. వాస్తవం తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. దానికి పార్టీ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా జరిగిన ఈ పవర్ ప్రజెంటేషన్ తప్పకుండా కిందికి తీసుకెళ్ళాలి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు శ్వేతపత్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ చూపించింది, ప్రభుత్వం చూపించింది ఓన్లీ అప్పులు, తర్వాత ఆస్తులకు సంబంధించి ఏం చూపించలేదు. ఇప్పుడు నిన్న లెక్క ప్రకారం కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కంక్లూజన్ 3,17,000 అప్పు చేసి 50 లక్షల సంపద సృష్టించినారు. ఆస్తులు 50 లక్షల కోట్లు, 672 కూడా కాదు. యాక్చువల్గా చేసినప్పుడు ఈ 9.5 సంవత్సరాల 3,17,000తో సృష్టించబడ్డ ఆస్తులన్నీ 50 లక్షల కోట్లు ఇవ్వాలి విలువ. మీరు పవర్ సంబంధించి కానీ మిగతాయి కానీ ఏది తీసుకున్నా కానీ. కాబట్టి ఊకనే అప్పులు చేసేసి బట్టకాల్చి మీదేస్తాం, ఇంకా మీరు చూసుకోండి, మీరు చేయండి, బురదలుతామంటే ఈ పద్ధతులలో పోతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతుందా అనే అనుమానం కూడా మనకు వస్తుంది. తక్కువ టైం ఉంది కాబట్టి మనం విమర్శించకూడదు. కానీ ఇవ్వాలి మీరు ఇచ్చిన హామీల గురించి కాన్సన్ట్రేట్ చేయండి స్వామి. ఇప్పుడు మీరు చెప్పినారు, మీరు 100 రోజులు ప్రోగ్రాం ఇచ్చినారు, వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు, వాటి గురించి ఆలోచించండి. రైతు బంధు ఇంతవరకు ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు పడలేదు. మీరే అప్పుడు 6,000 కోట్లు వేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం రెడీగా ఉంటే మీరే పోయి ఎన్నికల సంఘం ముందు లెటర్లు ఇచ్చినారు. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపితే కాబట్టి ఇది ఆపేయండి అన్నారు, ఆపేసినారు, కుట్ర చేసి ఆపించినారు. ఇప్పుడు 6,000 కోట్లు రెడీగా ఉన్నాయనే కదా కేసీఆర్ గారి ప్రభుత్వం వేద్దామనుకుంది. మరి ఈ 6,000 కోట్లు ఎడిపోయినాయి, ఇమ్మీడియట్గా వేయాలి కదా. నువ్వు పాత పద్ధతులు వేస్తానని చెప్పినారు, మీరు వేసేయండి ఇమ్మీడియట్గా. మరి మీరు అనుకున్న పద్ధతి మీ మొడాలిటీసు కౌలు రైతులకు వేయాలి, వ్యవసాయ కూలీలకు ఇవ్వాలి, మిగతా అన్నీ వేయాలి. మరి దానికి ఎట్లా టైం పడుతుంది అంటున్నారు. కాబట్టి ఈ ఉన్న పాత పద్ధతులు వేస్తామని చెప్పినారు, సీఎం గారే ప్రకటించినారు, అయినా దానికి ఇంతవరకు దిక్కు లేదు, దశ లేదు. అదొకటి జరుగుతోంది. మళ్ళీ 14 రోజులలో మీరు రోజు 1000 కోట్ల చొప్పున ఇప్పటికీ 15,000 కోట్లు 14,000 కోట్లు అప్పు చేసినారు. అంటే నేను అంటుంది ఏంటంటే అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడిపిస్తారా? స్పష్టంగా చెప్పండి, ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకండి. మీరు అప్పులు చేయరా? కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయదా? అప్పులు చేయటమే తప్ప? మీకు అసలు అప్పులు చేయడం తప్ప అనే భావన ఉందా? అప్పులు చేసే అభివృద్ధి గురించి మాట్లాడేది ఇది లేదా? ఎక్స్పెండిచర్ మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా మూలధనములు ఎక్స్పెండిచర్ చేస్తామని రిజర్వ్ బ్యాంకే చెప్పింది, మీరు చెప్పుడు కాదు. రిజర్వ్ బ్యాంకే కితాబులు ఇచ్చింది, స్టేట్ ఓన్ రెవెన్యూ పెరిగిందని ఇచ్చింది,
జిఎస్డిపి పెరిగిందని ఇచ్చింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని ఇచ్చింది, పవర్ యూటిలైజేషన్ పెరిగిందని ఇచ్చింది, వ్యవసాయ ధాన్య ఉత్పత్తి 3 కోట్ల టన్నులు పోయింది 2021 ఆర్థిక సంవత్సరంలో. ఇదంతా డెవలప్మెంట్ ఒక పక్క కనిపిస్తుంది మనకు. Right, కేటీఆర్ okay. గారు నేను ఒక విషయం చెప్పినారు, మీరు బీఆర్ఎస్ పార్టీ మీద ఏమన్నా మీకు రాజకీయ కక్షలు ఉంటే మా మీద తీర్చుకోండి, మా మీద కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, కానీ తెలంగాణ ప్రైడ్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే పనులు చేసుకుంటే ఎవ్వరు క్షమించరు. తెలంగాణ ప్రజలు దాని పట్ల రివోల్ట్ అవుతారని కూడా ఆయన చెప్పినాడు. 9-10 సంవత్సరాల కాలంలో ఒక 5 విప్లవాలు ఎట్లా విజయవంతంగా అమలు చేయగలిగామని నిన్న కేటీఆర్ గారు వివరించారు. దాంట్లో హరిత విప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం, ఈ విప్లవాల్లో సాధించినటువంటి డెవలప్మెంట్, అది ప్రజలకు అందినటువంటి విధానము, ఆ ఫలితాలు ప్రజలు ఆస్వాదించినటువంటి తీరు, అదంతా కూడా పూర్తిగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కేటీఆర్ గారు. దాంతోపాటుగా కాంగ్రెస్వి 6 గ్యారెంటీలు అంటున్నారు, కానీ 6 గ్యారెంటీలు కాదవి, మొత్తం 412 హామీలు. ఆ హామీలు అమలయ్యే దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ తీసుకునే వస్తుంది, పోరాటం చేస్తూనే ఉంటుందని ఉద్ఘాటించారు. శ్రీధర్ రెడ్డి గారు మొత్తం 5 విప్లవాలకు సంబంధించి హరిత విప్లవం, గులాబీ విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం అండ్ పసుపు విప్లవం, ఈ విప్లవాలు సాధించిన ప్రగతి, అవి ప్రజలకు అందినటువంటి విధానం, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగైనటువంటి విధానం, ఇదంతా కూడా నిన్న కేటీఆర్ గారు ఎట్లా ఆవిష్కరించారు? మ్యూట్లో ఉందండి మీది. చతుర్విప్లవం అనుకున్నాం. ఆ తర్వాత ఆయిల్ పామ్ సాగు అనేది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో సాగుకు అనుకూలమైనటువంటి ఆయిల్ పామ్ పంటలను ప్రోత్సహించి, అదేవిధంగా జిల్లాకు ఒక ఆయిల్ పామ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా అలొకేట్ చేశారు. కొన్ని ప్రభుత్వ రంగంలో, కొన్ని ప్రైవేట్ రంగంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న అనేక విధానాల వల్ల, ఒకటేమో హరిత విప్లవం, ఎంత మేరకు మంచి నీళ్ళు ఇవ్వడం, సాగునీళ్ళు ఇవ్వడం మూలాన, కరెంట్ ఇవ్వడం మూలాన ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ మీకు పడవబడ్డ భూమి దొరకదు, ఎంత మేరకు ఆయకట్టు పెరిగింది, 24 లక్షల టన్నులు ఉన్నటువంటి ఒక ధాన్యం ఉత్పత్తి ఇవాళ 1.5 టన్నులు ఎట్లా దాటిందో మనం చూసినాం. అదేవిధంగా నీలి విప్లవం, పెరిగిన రిజర్వాయర్లు, పెరిగిన కాలువలు, ఆధునీకరించినటువంటి యొక్క అనేక వాటర్ బాడీసు, తర్వాత చెరువులు, వీటన్నిట్లలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు, అది 2 కులాలకు సంబంధించిన కానీ మోర్ దాన్ 26 lakhs ఫ్యామిలీస్ వాటి మీద ఇవాళ ఆధారపడి ఉన్నాయి. కొన్ని ఈ నీలి విప్లవంలో ఎట్లా మత్స్య సంపద పెరిగిందనే విషయాన్ని నిన్న ఆవిష్కరించారు. అదేవిధంగా పింక్ విప్లవం, గులాబీ విప్లవం ఏదైతే ఉందో, రాష్ట్రంలో తొలి విడత గొర్రెల పెంపకం అయిన తర్వాత ఇవాళ మలి విడత నడుస్తూ ఉంది. ఆ గొర్రెల పెంపకంలో పెరిగినటువంటి ఒక మాంస ఉత్పత్తులు ఇవాళ ఎంత మేరకు పెరిగినాయనే విషయాన్ని నిన్న చెప్పినారు. అదే సమయంలో శ్వేత విప్లవం, వ్యవసాయ రంగం పెరిగినప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్, అలైడ్ సెక్టర్స్, అంటే పాడి, ప్రత్యేకంగా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మొత్తం స్థితిగతులను ఎట్లా మార్చినాం, రైతులకు మిల్క్ ప్రొక్యూర్మెంట్ లో అదనపు ఆదాయాన్ని ఎట్లా చేకూర్చినాం, ఇక్కడ రావిరాల్లో అతిపెద్ద డైరీ, మెగా డైరీ కేంద్రాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం, దాని ద్వారా పెరిగినటువంటి ఒక పాలు, దానికి అదనపు ఉత్పత్తుల యొక్క ఆదాయాన్ని ఏ రకంగా రైతు సోదరులకు అందించగలిగినామనే విషయాన్ని కూడా చెప్పినాం. ఈ రకంగా నేను చెప్పేది ఏంటంటే, అన్ని రకాలుగా, ఒకటి హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, అదేవిధంగా ఇటు పసుపు విప్లవం, శ్వేత విప్లవం, అవును, ఇవన్నీ రాష్ట్రం యొక్క అన్ని ఆయా రంగాల్లో వాటి మీద ఆధారపడేటువంటి యొక్క కుటుంబాలను పెద్ద ఎత్తున ధనవంతులను చేసినాయి, అదనపు ఆదాయాన్ని పొందే విధంగా చేసినాయి, భవిష్యత్తు మీద భరోసాను కల్పించినాయి. దాని ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు ద్వారా కావాల్సినటువంటి మంచి చదువును, మిగతా అన్ని అంశాలను అందించేటువంటి ఒక వెసులుబాటును కల్పించినాయి. మీద పెట్టుబడి ఏదైతే ఉందో ఇవాళ అంతా ఆస్తికి కన్వర్ట్ అయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. పెరిగిన ఆయకట్టు, పెరిగిన పంట ఉత్పాదకత ఇవాళ భూముల రేట్లను ఎంత పెంచిందండి? రాష్ట్రంలో 2,76,00,000 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 1,53,00,000 ఎకరాలకు మనము రైతు బంధు ఇస్తున్నాము. అంటే సాగు చేయబడిన ఒక భూమి ఉంది. ఇవాళ 25 లక్షలకు తక్కువగా ఎక్కడ ఒక ఎకరా భూమి ఇవాళ మీకు దొరకదు, గ్రామాల్లో పోయినా కానీ. ఆఖరికి కుబీర్ లాంటి ప్రాంతం, అంటే ముధోల్ నియోజకవర్గం మన బార్డర్లో వెళ్ళినా కానీ, మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక బార్డర్, ఇటు పక్కన ఒరిస్సా, పక్కన మనకు ఛత్తీస్గఢ్ బార్డర్, మీరు ఎటు వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో ఇవాళ మన సాగు భూమి ఏదైతే ఉందో మన రేట్లు పెరిగినటువంటి విషయాన్ని మనం చూసినాం. ఇక మీరు పట్టణాల్లో మిగతా ఆస్తుల విషయం చెప్పనక్కర్లేదు. పెరిగిన ప్రభుత్వ ఆస్తుల విలువ మీరు చూడండి ఒకసారి. చెక్ డ్యాములు నిన్న చెప్పినారు, 2,450 కోట్ల రూపాయలు
మనం చెక్ డ్యాంల మీదనే ఖర్చు పెట్టినాం. ఈ చెక్ డ్యాంలు కట్టిన దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల పరిధిలో నీళ్లు ఆగి ఉంటాయి. పెరిగిన భూగర్భ జలాలు ఆల్మోస్ట్ దగ్గర 25,000 చెరువులను ఆధునీకరిస్తే 6 మీటర్లకు పైగా మన దగ్గర భూగర్భ జలం పైకి వస్తే, ఇట్లా చెప్తే నేను ఐఎమ్ టెలింగ్ యూ, ఎస్పెషల్లీ విద్యుత్ రంగంలో 37,000 కోట్ల రూపాయలతోటి పంపిణీ వ్యవస్థను ఆధునీకరించినాం. దగ్గర 1,50,000 కోట్లతోటి ఓవరాల్గా విద్యుత్ వ్యవస్థను బాగు చేసినాం. స్థాపిత విద్యుత్ వ్యవస్థని 7,754 మెగావాట్ల నుంచి దగ్గర 19,454 పెంచినాం. ఇట్లా రంగాల వారికి సరిపోదు. నేను ఒకటే పాయింట్ చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమం మిగతా ఏ రాష్ట్రాల్లో జరగలేదనే విషయంలో అతిశయోక్తి లేదు. దానికి నిదర్శనమే ఇక్కడ ఆగిన వలసలు మిగతా రాష్ట్రాల నుంచి బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, యూపీ కానీ, ఒరిస్సా కానీ అనేక రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చి ఇక్కడ కార్మికులుగా, వివిధ రంగాల్లో చిన్న స్థాయి వ్యాపారులుగా ఉపాధి ఏర్పరచుకున్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలే దానికి సాక్ష్యం. అదే సమయంలో తెలంగాణ ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు సాక్ష్యం. కాబట్టి ఈ అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధి కనబడుతుంటే కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలు సానుభూతి పొంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనే విషయాన్ని ఇంతకుముందు మీరు అన్నారు. 6 కాదు 37 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. గ్యారంటీస్ 37 పేజీల హామీ మేనిఫెస్టో ఇచ్చారు. 412 హామీలు. రైట్, ఓకే. దాన్ని ప్రతి నిమిషం బాధ్యత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా గుర్తు చేస్తాం. నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రతి శాఖకు సంబంధించి ప్రతి నిమిషం క్షుణ్ణంగా దాన్ని అమలు చేసే విధంగా. రైట్ శ్రీధర్రెడ్డి గారు. రైట్ నరసింహారెడ్డి గారు. సో వ్యవసాయము, దానికి అనుబంధంగా ఉండే రంగాలకు సంబంధించినవే ఈ 5 విప్లవాలు: హరిత విప్లవం, గులాబీ విప్లవం, నీలు విప్లవం, శ్వేత విప్లవం అండ్ పసుపు విప్లవం. వీటి ద్వారా వాళ్ళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా బలోపేతమైంది ఈ 9.5 సంవత్సరాల కాలంలో? దానికోసం ప్రభుత్వం పెట్టినటువంటి ప్రత్యేకమైన ఎఫర్ట్స్ కూడా ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు ధ్వంసమైన తెలంగాణను పరిపాలనలోకి తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు 2014లో కొన్ని ప్రాధాన్యత క్రమాలు వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయక రాష్ట్రం తెలంగాణ కాబట్టి, ఆ మాటకు వస్తే భారతదేశం కూడా వ్యవసాయ దేశమే. 160 నుంచి 70 మంది వ్యవసాయం చుట్టూ జీవిస్తున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. కాబట్టి ఈ రంగాన్ని మనం ప్రాథమికంగా ఫస్ట్ దీన్ని ప్రయారిటీగా తీసుకొని దీనికి సంబంధించిన అన్ని వసతులు అన్నీ కూడా మనం కల్పించాలని, నీళ్ళకి సంబంధించి కానీ, పవర్కి సంబంధించి కానీ, పెట్టుబడికి సంబంధించి కానీ, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేయాలని చెప్పేసి వారు తీసుకోవడం జరిగింది. దాని ఫలితమే గత 9.5 సంవత్సరాలలో ఈరోజు మీరు చూస్తే 1,50,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయంలో మనకు ఇది సంపద సృష్టించబడ్డది. 68 లక్షల టన్నులు ఉన్న ఉత్పత్తి, దరిదాపు 3 కోట్లకు పైగా వరి టన్నులు పెరగటం జరిగింది. పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే పరిస్థితికి వచ్చింది తెలంగాణ. ఇదంతా ఒకటి మాటలతోనే ఇద్దామరా మీరు చెప్పింది. ఏది చేయకుండా ఉంటే అసలు ఉత్పత్తి ఎట్లా పెరుగుతుందండి? గొర్రెలు మస్తురు అని ఒక ఏమంటారు అవమానపరిచే విధంగా యాదవ్ సోదరులకు సంబంధించి మాట్లాడినారు. మరి ఇవాళ మీరు సంబంధించే 12.8 మిలియన్లు ఉన్నది 19.8 మిలియన్లకు ఇవాళ మాంసం ఉత్పత్తులు పెరిగినాయి. ఎట్లా పెరిగిందండి ఇది? ఒకటేనే మీలాగా అబద్ధాలు చెప్తే పెరిగేది కాదు కదా. పని చేస్తే దానికి సంబంధించి శ్రద్ధతోని, పారదర్శకంగా, చిత్తశుద్ధితోని తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో 9.5 సంవత్సరాలు పెరిగింది. ఒట్టి మాటలు అంటే పెరగవు, ఒట్టి విమర్శలతో పెరగవు. అలాగే మీరు నీళ్ళు విప్లవానికి సంబంధించి కూడా చేపలు వేస్తున్నారు చెర్లలో. ఇదేందండి, ఇక మనకు చదువుకున్న వాళ్ళకు ఈ చేపలు వేసుకొని బతకాలా, గోర్లు తాగి బతకాలని, గోళ్ళు తీసుకొని బతకాలని మీరు యువకులను రెచ్చగొట్టిన మాట వాస్తవం. సరే, అలా మీరు కొన్ని ఓట్లు దండుకోవచ్చు, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు ఉన్న బాధను, వాళ్ళకున్న ఆవేదనని మీరు ఓట్ల రూపంగా మలుచుకొని ఉండొచ్చు కాక. కానీ వాస్తవాలు ఎడిపోతాయి, నిజం ఎడిపోతుంది, నిజం తేలాల్సిందే. ఇవాళ దానికి సంబంధించి మీరు చూస్తే 4 లక్షల టన్నులు ఇవాళ చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది రాష్ట్ర సంపదను పెంచినట్ట తగ్గించినట్ట? దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. పాలకు సంబంధించి 4.2 మిలియన్ లీటర్లు ఉన్న పాలు ఇవాళ దరిదాపు 5.6 మిలియన్ లీటర్లకు పాలు పెరిగినాయి. 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది దరిదాపు 6 మిలియన్ టన్స్. అంటే నేనేమంటున్నానంటే ఇది కాక ఇప్పుడు ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మంత్రులు చెప్పాలి. ఇక మీరు చెప్పండి, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవి కాక ఏం అభివృద్ధి చేస్తున్నారో చెప్పండి. వ్యవసాయ అభివృద్ధి అంటే కాదంటుండ్రి, అబద్ధాలు అంటుండ్రి. మాంసం ఉత్పత్తులు పెరిగిందంటే కాదంటుండ్రి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే కాదంటుండ్రి. జిఎస్డిపి పెరిగిందంటే కాదంటుండ్రి. పవర్ యూటిలైజేషన్ పెరిగిందంటే కాదంటుండ్రి. నిరంతర కరెంట్ ఇస్తున్నామంటే కాదంటుండ్రి. అయ్యా మీరు చెప్పండి, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలు అసలు ఏమున్నది? మీకు కరెంట్ ఉందా?
2014 కంటే ముందు మీరే పరిపాలించినారు. 2014 కంటే ముందు పవర్ పరిస్థితి ఏందండి రాష్ట్రంలో? ఎవరికి తెలియదు. అందరు పట్టుకొని లాంతర్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి ఇంతకుముందు జొనకంకులు పట్టుకొని వరికంకులు పట్టుకొని వచ్చిన మాట వాస్తవం కదా. ప్రతి షాపుకు ఇన్వర్టర్ ఉన్న మాట వాస్తవం కదా. జనరేటర్లు పెట్టుకున్న మాట వాస్తవం కదా. ఇవాళ మీరు ఎన్ని చెప్పినా కానీ భారతదేశంలోనే కరెంటు విషయంలో, పవర్ విషయంలో నెంబర్ 1 తెలంగాణ. కరెంటు పోకుండా అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ పవర్ సప్లై చేస్తున్నమాట వాస్తవం కదా. నేను నాగేశ్వర గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు ఒక మాట, ఒక టీవీ ఛానల్ నేను చూసినాను. పవర్ హాలిడే ఇస్తే ఆ ఇండస్ట్రియలిస్టులను ధర్నా చేస్తుంటే వాళ్ళని కూడా నేను అడ్రస్ చేసిన ఆయన చెప్పుకున్నాడు. ఇండస్ట్రియలిస్టులు ధర్నా చేసిన మాట వాస్తవం కదా. వారానికి 3 రోజులు పవర్ హాలిడే పెట్టుకొని సెలవులు ప్రకటించిన మాట వాస్తవం కదా. ఇది అభివృద్ధి కాకుండా మరి ఏది అభివృద్ధితో మీరు చెప్పండి. కాబట్టి మీ అభివృద్ధి నమూనా ఏందో మీరు చెప్పండి. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఏందనేది. కానీ ఎంతసేపు ఉన్న అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం అట్లా చేసింది, గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు సాకుగా చూపెట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా ప్రజలకు చెప్పండి. మీరిచ్చే హామీల గురించి మాట్లాడండి. వాటిని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి. కేటీఆర్ గారు కూడా చెప్పినారు ప్రభుత్వానికి టైం ఇస్తామని చెప్పినారు. టైం ఇస్తున్నారు, మీరు చెప్పండి. కానీ మధ్యన ఇవన్నీ కూడా మీరు శ్వేతపత్రాలను పెట్టి మీకు మీరే పెడితే మీకు మీరే వెనకకు తీసుకుంటారు. ఎందుకు పెట్టినట్టు, ఎందుకు వెనకకు తీసుకున్నట్టు చూడండి ఆలోచన. కాబట్టి తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, అతి చిన్న వయసున్న రాష్ట్రంగా, అన్ని రంగాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో వచ్చిన అవార్డులే దానికి తార్కాణం. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వటం ఇష్టం లేకపోయినప్పుడు కూడా భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఒక 20 ఎంపిక చేస్తే 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచి ఎన్నిక కాబట్టి ఇది తెలంగాణ ప్రైడ్. నేను అంటున్నా, ఈ తెలంగాణ ప్రైడ్ని మీరు కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మీ పరిపాలన కానీ మీ వ్యాఖ్యలు కానీ ఉండకూడదు అనేది నా విజ్ఞప్తి. రైట్. నిన్న కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. 18 గంటలు పనిచేయాల్సిందే అంటూ, కష్టపడి పనిచేయాల్సింది, ఇష్టం లేకపోతే తప్పుకోండి అంటూ మాట్లాడారు. దాంతోపాటుగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారంటీలు అమలవుతాయంటూ కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. శ్రీధర్ రెడ్డి గారు దాంతోపాటు ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన ఉంటుందని చెప్తున్నారు. ఆ ప్రజాపాలన ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? అంటే ఒకటి, ఇవాళ అన్ని సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డునే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటాము, క్రైటీరియా తీసుకుంటాం. దాని చుట్టూతోనే మిగతా సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే విధంగా నిన్న రాష్ట్ర మంత్రివర్గం వాళ్ళు చెప్పినట్టున్నారు, మంత్రివర్గ సభ్యులు కొంతమంది. అవును. సరే, గతంలో మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ కేంద్రంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసినాం. మోరార్లెస్ సాచ్యురేటెడ్ పొజిషన్లో ఉంది. వాళ్ళ దగ్గర 90 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. 50 లక్షల దగ్గర ఆసరా పెన్షన్లు అన్ని వర్గాలకు అందజేస్తూ ఉన్నాం. కాబట్టి సరే, ఇంకా వాళ్ళని ఏమైనా అదనంగా చేయదలుచుకుంటే మంచిదే, చేయమని చెప్పండి, కానీ చేయొచ్చు. కానీ మంత్రులు లేకపోతే పదే ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కొన్ని ఏంటంటే అధికారులను కొంత అవమానపరిచే విధంగా ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. మీరు 18 గంటలు పని చేయండి, లేకపోతే పని చేయకపోతే తీసేస్తాము, ఈ హుంకరింపుల కంటే కూడా ప్రోత్సాహకరంగా మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేసి. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఈ మేరకు అభివృద్ధి సంక్షేమం జరిగినప్పుడు అధికారుల పాత్ర కూడా చాలా చెప్పుకోదగ్గది. చాలా మంది అధికారులు ఎంతో డెడికేటెడ్గా ఆయా శాఖల్లో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఐటీ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ జిల్లా కలెక్టర్లు చాలా రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసినారు. కాబట్టి కొంత బెదిరింపు దూరంలో పదే పాత ప్రభుత్వం లాగా ఉండకూడదు, అంటే పాత ప్రభుత్వం ఇచ్చినట్టు పెన్షన్లు ఇవ్వనీయకూడదా, లేదా పాత ప్రభుత్వం అమలు చేసినట్టు గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయనీయకూడదా, లేదా పాత ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి అన్ని వర్గాలకు క్షేమం చేకూర్చినటువంటి పథకాలు అవుతున్నాయో వాటిని మేము చెప్పినట్టుగా కోదలు విధి చేయాలని చెప్పి బెదిరిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇది కొంత డిస్టర్బింగ్. అంటే 1-2 సార్లు ఓకే, ప్రభుత్వం వచ్చిన కొత్తలో లేదు మా విధానాలు కొత్తగా ఉంటాయి, మేము వేరే రకంగా పనిచేయిస్తాం, దానికి అనుగుణంగా మీరేమన్నా ఎల్కేజీ పిల్లలకి చెప్పట్లేదు. దే ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, సీనియర్ అధికారులు ఉన్నారు, పరిపాలనలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారి కానీ పరిపాలనలో అనుభవం ఉన్నట్టు నాకు ఎక్కడ కనపడలేదు. దే మస్ట్ బి ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, కానీ ఎక్కడ ప్రభుత్వంలో గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో పనిచేసినట్టు లేరు. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి మీరు. కానీ కొంత ధిక్కార ధోరణిలో కాకుండా ఉంటే బాగుండేదో నాకు అనిపించింది. రైట్. నరసింహారెడ్డి గారు, ఒక ప్రజాపాలన అంటున్నారు 28 నుంచి, మరి ఆ ప్రజాపాలన ఏ రకంగా ఒక మంచి ఫలితాలు వచ్చే
విధంగా ఉండాలి, ఎటువంటి అంటే ఇప్పుడు దీంట్లో ఒక Developments కన్ఫ్యూజన్ ఉంది రాజేష్ గారు. 2-3 విషయాలు నాకు కూడా అర్థం కాలేదు, పేపర్ చదువుతాయి. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్లో సంబంధించి 2-3 ఇంకా ఇంప్లిమెంట్ కావాల్సి ఉన్నాయి. ప్రతి మహిళకు 2,500 ప్రతి ఇంటికి ఇస్తామన్నది ఒకటి, దీనికి సంబంధించి తర్వాత భరోసా, రైతు భరోసా గ్యాస్ ఉంది, 500 గ్యాస్ 500, ఇవన్నీ కూడా మేము రేషన్ కార్డు హోల్డర్లకు ఇస్తామన్నారు. మంచి సంతోషం. ఇప్పుడు నేననేది కొత్త పద్ధతి ప్రకారము, ఇప్పుడు పాత వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు బీమా ఆల్రెడీ, రైతు బంధు ఆల్రెడీ వస్తుంది, సిలిండర్లో కొంత ఆల్రెడీ తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీకి సంబంధించి ఇస్తామన్నారు, వేయలేదు. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, 93 లక్షల మంది రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు విధానం ఏం చెప్తున్నారు? గ్రామసభ పెడతామంటున్నారు. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు గ్రామసభ పెడతాను. ఈ గ్రామసభలో ఇప్పుడు 93 లక్షల నుంచి మీరు ఎంచుకోవాలి. మీరు విధి విధానాలు ఏమి చెప్పకుండా గ్రామసభలో నిర్వహించి ఏం చేస్తారు? గ్రామసభలో ఏం డిసైడ్ చేస్తారండి? ఇప్పుడు ఒక ఊర్లో మా ఊరు అనంతారం ఉంది. ఇప్పుడు మా ఊరు అనంతారం ఉంది, 540 మంది పెన్షన్దారులు ఉన్నారు, ఒక 1400 మందికి రైతు బంధు వస్తుంది, ఇంకా కొంతమంది ఉన్నారు వికలాంగులు, దివ్యాంగుల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఒక గ్రామసభ పెడతారు, కరెక్టే. పెట్టి ఇప్పుడు 400 సిలిండర్ 500 ఎవరికి ఇవ్వాలనేది గ్రామసభ నుంచి మీరు రాసుకొని పోయి ప్రభుత్వం నిర్ణయించాల్సిందే కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ గ్రామాలలో ఈ గ్రామసభ నిర్వహించడం ద్వారా రాబోయే కాలంలో జరగబోయేది ఏంటంటే ప్రజల మధ్య ఒక రకమైన చిచ్చు పెట్టడము, ప్రజల మధ్య ఒక రకమైన అంతరాలు ఏర్పడే విధంగా ఇది ఉంటుంది తప్పితే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీరు చెప్పడం లేదు. ఈ 93 లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్కి ఎవరైతే ఉన్నారో ఏ పద్ధతిలో మీరు ఇస్తారు అంటే స్కూటర్ ఉంటే ఇవ్వరా, కారు ఉంటే ఇవ్వరా అని ఈ బిలో పావర్టీ లైన్ కొన్ని పెట్టినారు కదా. దీనికి సంబంధించి బిలో పావర్టీ లైన్ కొంత ఆస్తి ఉంటుంది, కొంత ఉండదు, కొంతమందికి ఇస్తుంది. మీరు ఫస్ట్ ప్రభుత్వం నేనేమంటున్నంటే మీ చిత్తశుద్ధిగా మీ క్రైటీరియాస్ మీరు ప్రకటించండి. ఇంకో వీళ్ళకే ఇస్తాము 500 గ్యాస్ సిలిండర్, వేరే వాళ్ళకి ఇవ్వము అని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అధికారులతో మాట్లాడే తీరు కూడా ఏంటంటే, ఇంకా నేను అదే చెప్తున్నాను, ఒక పాయింట్ ఏంటంటే ఇంకా మీరు అధికారంలోకి వచ్చి మీ సీఎం అయిన మంత్రులైన విషయం మర్చిపోయి ఒక పీసీసీ అధ్యక్షులాగానో ఇక బహిరంగ సభలలో మాట్లాడినట్టు మన అసెంబ్లీ మొత్తం ఏమన్నా డెకోరం ఉందా అండి మొన్న మాట్లాడిన దాంట్లో. కాబట్టి ఇవన్నీ మాని పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, మీరు చేసే మీ విధానం ఏందో చెప్పండి, దాని ప్రకారం ప్రజలను మీరు విశ్వాసంలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా హామీలు అమలు పరచాలి. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.